అదే మరి నువ్వు రాస్తే నీ బొక్కలు చవరే సౌండ్. నేను మీ అమ్మ కిరణ్ ప్రసాద్ వంజారి, ఇండియా 1 మార్చ్. మీరు చూస్తున్నది చిలకల గుట్ట సమ్మక్క సారక్క మేడారం జాతర 28 తారీఖు. ఇదే చిలకల గుట్ట నుంచి తీసుకొస్తారు. భారీ ఎత్తున మన తెలంగాణ కుంభమేళ, మన మేడారం సమ్మక్క సారక్క జాతర. ఇంతటి మహత్తరమైన చిలకల గుట్ట దగ్గర నేను రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే నేను మీకు మళ్ళొకసారి చెప్తున్నా, మీరు ఎవరికి నచ్చుతారా నచ్చరా తర్వాత విషయం. స్నేహితులకు కూడా ఎందుకు నచ్చుతారు తెలుసా? మనకు అనుగుణంగా వాళ్ళు వ్యవహరించుకుంటే మనం వాళ్ళకి నచ్చుతాం. ఒక్కసారి మీరు 100 సహాయాలు వాళ్ళకి చేయండి, ఒక్కసారి నో అని చెప్పండి, మీరు తక్షణమే వాళ్ళు తిరస్కరిస్తారు మీరు. ఎందుకంటే ప్రతి ప్రేమ భార్య భర్తది కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలది కానీ, స్నేహితులు కానీ, అన్ని స్వార్థపూరితమైన ప్రేమలు. కానీ ప్రకృతి ప్రేమ అట్లుండదు, భూదేవి కూడా అట్లుండదు. భూదేవికి ఉన్న ఓపిక మీకుండాలి. మనకు ఎట్లుండాలంటే ఓపిక, భూదేవి అన్నీ ఓర్చుకుంటుంది, మీరు ఏం చేసినా ఓర్చుకుంటుంది. ఓర్చుకున్నది కాబట్టే మనం భూమి మీద బతుకుతున్నాం. ఓర్పు నశించిందనుకో భూకంపాలు వస్తాయి, జీవితాలు నాశనం అవుతాయి. మన సనాతన ధర్మం ఏమంటుందంటే మన ధర్మం ప్రకారం మనం కరెక్ట్ ఉంటాం. మనకు భూకంపాలు ఎక్కడ నస్తున్నాయి రావు. ప్రపంచ దేశాలలో బయట బాగా వస్తున్నాయి. నేనేమంటున్నా, మీరు దేవుణ్ణి మొక్కుతారా లేదా తర్వాత సంగతి. మనకు 3,000,000 దేవతలు ఉన్నారు, ఇది నిజం. నేను 3,000,000 దేవతలు ఎందుకు అంటుంటే, నా స్టేటస్ తక్కువలో తక్కువ 1000 మంది చూస్తారు. మీ దరిద్రాలు పోవాలంటే మీ టీ ఖర్చు ఎంత అండి? 10 రూపాయలు. మీ దగ్గర 1,200 రూపాయలు కూడా లేవు, అది నాకు తెలుసు. మీ అంతరాత్మను అడగండి. 1,200 రూపాయలు ఎట్లా కట్టాలో నేర్పుతా. జస్ట్ టీ డబ్బులు ఎంత? 10 రూపాయలు. నా ఫోన్పే నెంబర్ ఇస్తా, 10 రూపాయలు కట్టండి. డైలీ ఒక 1000 మంది 10 రూపాయలన్నా తక్కువలో తక్కువ 10,000 అవుతాయి. లక్కీ లాటరీ ఇస్తా. నిన్న నా కొడుకు బర్త్డే, వాని ఐడి వేసిన ఆల్రెడీ 12,000 ఐడి. వాడిని చెప్పిన, అరే బేటా 12 పాన్ కార్డు వచ్చిన రోజు నీకు అక్షరాల 1,00,000 రూపాయల జీతం వచ్చేటట్టు చేస్తా. నీకు వచ్చేటట్టు కాదు, నువ్వు అందరికి ఇచ్చేటట్టు చేస్తా. దట్ ఈజ్ రాజేంద్ర ప్రసాద్. నిన్న వాని ఐడి వేసిన ద గ్రేట్ బెండారా రాజశేఖర్, నా క్లాస్మేట్, తూనిగా దోస్తు, వాడు ఐడి వేసిండు. ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు, నా స్పీడ్ మీరు తట్టుకోరు అసలు వాస్తవానికి. ఒకరు ఏమంటారంటే, సార్ నేను మీకు నా కంపెనీలో జాయిన్ కండి, నేను మీకు పవర్ లెగ్ ఇస్తా, ఐడియా ఇస్తాను. మీ కంపెనీలో జాయిన్ అయితే నేనేం కుంటోని కాదు, నాకు కట్టిస్తే నడవడానికి. నేను రేసు గుర్రం, నాకు మీరు పవర్ లెగ్ ఇచ్చే అవసరం లేదు, నేను మీకు ఇస్తాను, నా దాంట్లో జాయిన్ కండి అని అన్నా. మనకు దేవుడు క్షమిస్తాడా లేదా తెలియదు, కానీ మనకు ఆర్థిక గురువు అప్లైనర్. మనము ఆర్థిక గురువు ఎవరు? మనకు అప్లైనర్. మనం అప్లైనర్కు కరెక్ట్ ఉండాలి. నేను మీ అందరికీ తెలుసు, కానీ ద గ్రేట్ మామిడి కమలాకర్ నా అప్లైనర్ ఇంతకుముందు కంపెనీలో. ఇప్పుడు ఈరోజు 12,000 రూపాయలు ఆడి ఫోన్పే చేసిండు. సిగ్నల్ వచ్చిన తర్వాత మీకు స్టేటస్ పెడతా. 1,200తో వచ్చే సమ్మక్క సారక్క జాతర మినిమం 12 కోట్లు సంపాదించకపోతే ఇక్కడ నడి చౌరస్తలో గుండు కొట్టించుకుంటా అని నేను తెలియజేసుకున్నాను. జై ఇండియన్ 1 మార్చ్.